అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాపం ఏందో దొరుకుతుందని పోతే ఇంకేదో అయిందట. ఆశపడిపోతే గోసపడే కాడికొచ్చిందట. పాపం ఇప్పుడు ఎట్లనో ఏమో పోండ్రి. వాళ్ళు పరేషాన్ అయిందే గాక రేవంత్ సార్ను ఆగం చేస్తున్నారట. వీళ్ళ పని చల్లగుండా. ఒకసారి ఢిల్లీ పోయి ఇదే పని మీద ఉన్నాడు. కోర్టు కూడా ఈ కేసును జల్దీనే ఇంటమని అంటుండ్రు. అదే అయితే మొదలు ముగ్గురు అటెనక 7 సీట్లు మాయమవుడు ఖాయమంటున్నారు. కానీ ఎటొచ్చి మళ్ళా రేవంత్ సార్కే తిప్పలున్నది పోండ్రి. సుప్రీంకోర్టు పార్టీ మారినోళ్ళ కొలువులు బీకేసింది అనుకోండ్రి, మళ్ళా ఓట్లు వస్తాయి. అప్పుడు అసలు సినిమా సురువైతది. ఏడాది దాటినా 6 గ్యారంటీలు అట్క మీద పెట్టిరి. రైతు బంధు జాడలేదాయే, రుణమాఫీ పత్తా లేదాయే. ఊర్లలకు పోతే రేవంత్ సార్ను ఎట్లా తిడుతున్నారో చూస్తూనే ఉంటిమి. ఈ మోసపూరి వాగ్దానాలు మాని నువ్వు ఎప్పుడైతే మా జనాలకి, ఆ ప్రజలకు, రైతులకు ఏవైతే హామీలు ఇచ్చినావో అవి ఖచ్చితంగా అమలు చేయాలి. మరి దాని పేరు మీద రైతు బంధు ఎగ్గొట్టడానికి నీళ్లు కూడా ఇస్తలేరా? ఈ తడికి మరి కినాల పన్ను ఉన్నా కానీ ఇప్పటి వరకు నీళ్ళు రాలేదు. ఏం కోరుకున్నాం అంటే 6 హామీలు భర్తీ చేయాలి త్వరలో. చేయకపోతే రైతు బంధు 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే. 12 ఏళ్ళు అన్నాడు, అది ఇచ్చేది కూడా మాకు గ్యారంటీ లేదు. సంవత్సరం దాటింది. ధరణిని తీసుకుపోయి చర్యలు ఎత్తనండు కానీ ఈ రుణమాఫీని తీసుకుపోయి చర్యలు వేసుకో. మరి ఆ చర్యల నుంచి ఎప్పుడు దేవులాడుకొని రాసేసుకుంటాడు కానీ. ఈసొంటి టైములా ఓట్లకు పోవుడంటే ఎట్లుంటది చెప్పుండ్రి. 6 గ్యారంటీల పేరు చెప్పి ఎమ్మెల్యే ఓట్లు వేయించుకుంటుంది, ఎంపీ ఓట్లు వేయించుకుంటుంది, పైసా పని చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళెట్లొచ్చిందని పబ్లిక్ ఊరవతలి దాకా ఉరికిస్తారని భయపడుతున్నారట. నెలకో 2 నెలలకో ఊర్లకు పోతేనే 4 బజార్ల కాడ పరువు తీసి పంపిస్తున్నారు. ఇక ఓట్ల కోసం పోతే ఇంకేమన్నా ఉంటదా చెప్పుండ్రి. పుట్టిగా గాలి పోతది. పార్టీ మారితే ఏదో వస్తది అనుకుంటే ఉన్నది పోయే కాడికొచ్చిందని ఎమ్మెల్యేలు కూడా పరిశాన్ అవుతున్నారట. పాపం ఎట్లనో ఏమో పోండ్రి. ఇటు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు, వాళ్లకు కండువా కప్పిన రేవంత్ సార్కు హియాల్టీ సంధి నిద్ర కష్టమే ఉన్నట్టున్నది పోండ్రి.